హాయ్ హలో నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుందా? ఎక్కడ పడితే ర్యాంపులు ఆన్ చేసుకొని మరి రాత్రికి తవ్వేసి తరలించేస్తున్నారా? అవునైనా అంటున్నారు ఒక పక్క ప్రజా సంఘాలు, సిపిఎం నేతలు. ఎమ్మెల్యే కనుసన్నుల్లోని, అధికారులు కనుసన్నుల్లోనే జరుగుతున్న పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని ఒక పక్క సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి వస్తే అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలోని మాడుగుల నియోజకవర్గంలోని శారదా నదికి ఆనుకొని ఉన్నటువంటి వందలాది గ్రామాలకి కావలసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ గ్రామాలకు ఆనుకున్న శారదా నదికి ముంతా తుఫాను పుణ్యమాని ఇసుక మాఫియాకి ఒక ఆ ముంతా తుఫాను పుణ్యము ఇసుక మాఫియాకి అడ్డాగా మారిందని చెప్పాలా? అవునేనా అంటున్నారు. ఇదే విషయానికి వస్తే ముంతా తుఫాను వచ్చిన తర్వాత ఇసుక ర్యాంపులు గేట్లు వదలడంతో ఇసుక ర్యాంపులు ఎక్కువైపోయి ఈరోజు ర్యాంపులతో తవ్వేసేసి రాత్రి తవ్వి రాత్రిపూట లారీలతో తవ్వించిపోతున్నారు. మరోపక్క పగటిపూట అది ట్రాక్టర్లని అది మెట్ట మధ్యాహ్నం కూడా నడి రోడ్డు మీద పట్టుకెళ్ళిపోతున్న పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు. ఎమ్మెల్యే కనుసన్నుల్లో జరుగుతుందని మరోపక్క సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతవరకు నిజం, ఏది అబద్ధం, ఏది నిజం, అదేంటో ఒక్కసారి టాప్ ది స్టోరీకి వెళ్దాం. ప్రభుత్వ అధికారులు కనుసన్నల్లో ఇసుక రీచులు, అనాథరైజర్ గా ఇసుక వేలంపాటలు. దేవరాపల్లి మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ, ఇసుక అక్రమార్కులకు అడ్డా దేవరాపల్లి మండలం. ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ జోబీలు నింపుకుంటున్న సంఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతుందా అంటే లేదు, ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిపోతున్నాయంట. ఇప్పుడు లేనంతగా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారంట. కని విని ఎరగని రీతిలో మాడుగుల నియోజకవర్గంలో అక్రమ అధికారులు, రాజకీయ నాయకులు కనుసన్నల్లోనే జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారా? శాండ్ ల్యాండ్ మైన్ ఒక పక్క భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మైన్ ఎక్కడ పడితే అక్కడ మైనింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, తవ్వేస్తూ ఉన్నారు. ఓ కంపెనీకి దారదత్తం చేశారని చెప్పి స్టాక్ నడుస్తూ ఉన్నది. మరోపక్క శారదా నదికి ఆనుకొని అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలానికి ఆనుకొని వందలాది మంది గ్రామాలకి ఆనుకొని ఉన్న శారదా నదికి ముంతా తుఫాను పుణ్యమాని ఇసుక ర్యాంపులు బేబస్తంగా వచ్చి పడ్డాయి. ఈ ఇసుక ర్యాంపుల్ని అదే తనువుగా అక్రమార్జులు, కబ్జాదారులు, ఇసుక మాఫియాగా తయారయ్యి మొత్తం ఇక్కడి నుంచి తరలిస్తున్నారని తెలుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా సిపిఎం పార్టీ నాయకులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్న దానికి కినుకు లేకుండా అధికారులు ఉన్నారంటే ఎంతవరకు వెళ్ళిందో, ఏ పీక్ స్టేజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ఎమ్మెల్యేలు, మరోపక్క అధికారులు, మరోపక్క రెవెన్యూ అధికార యంత్రాంగంతో కూడా మొత్తం తెలిసి కూడా ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదని ఒక పక్క చెబుతున్నటువంటి సందర్భాలు కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరోపక్క సిపిఎం నాయకులు చెబుతున్నారు, మిట్ట మధ్యాహ్నం కూడా దేవరాపల్లి మండల సెంటర్లో నుంచి లారీలతోటి అట్లాగే ఎట్లా అయితే ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా ఎందుకు అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నారు. అదేంటో ఒక్కసారి అదే సిపిఎం నాయకులకి ఫోన్ చేద్దాం, ఆయనతోటే ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకన్న గారు, ఏం జరుగుతున్నది అసలు? దేవరాపల్లి మండలంలోని కని విని ఎరగని రీతిలోని, ఎప్పుడూ లేని రీతిలోని ఇసుక అక్రమార్జంగా తరలిస్తున్నారని తెలుస్తున్నది. ఎంతవరకు నిజము? దీనికి ఎమ్మెల్యే కనుసన్నుల్లో జరుగుతుందని ఒక పక్క చెబుతున్నారు. అది నిజమా ఏంటండి? నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. విశ్వాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవరాపల్లి మండలంలోని అక్రమ ఇసుక అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. కానీ అది కొంతమందికి లక్షలాది రూపాయలు సంపాదించేదానికి ఉపయోగపడుతుంది. అది సక్రమంగా లేదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. రెండోది, ఇక్కడ ఇసుక అనేటువంటిది మొన్న ముంతా తుఫానుకి గేట్లు అనేటువంటివి రేవాడి గేట్లు ఎత్తారు. దాంతో ఇసుక ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కొట్టుకొచ్చింది. కుప్పలు తెప్పలుగా ఈ రోజు ఇసుక అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉంది. దీన్ని కొన్ని పంచాయతీలు వేలంపాట్లు వేసి అనాథరైజ్డ్ గా ఇసుక అనేటువంటిది రాత్రిపూట ప్రొక్కలైన ద్వారా తవ్వేసి
పగల దాన్ని ట్రాక్టర్ల ద్వారా ఎక్కించుకొని పోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. నిన్న ఎమ్మెల్యే గారు ఇసుక ఎక్కడైనా సరే కనిపిస్తే ఈ మండలం గాని ఈ నియోజకవర్గం గాని దాటి వెళ్తే మీరు పట్టుకోండి అని చెప్పేసి పోలీసులకి, రెవెన్యూ అధికారులకి, సచివాలయం ఉద్యోగులకి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఓకే, కానీ అది అదేనండి. ఇదే విషయం పైన నిన్న ప్రజా దర్బార్ ఏదో ఎమ్మెల్యే గారు పెట్టారంట. ఆ పెట్టి ప్రజా దర్బార్లోనే ముఖ్యంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారంట కదండి. అధికారులు జారీ చేసినట్టు చెప్పారు, కానీ ఎమ్మెల్యే గారు కనుసన్నల్లోనే ఇది నడుస్తుంది. ఓకే, ఒక పంచాయతీలో 35 లక్షలకి ఇసుక పాడారనంటే ఎమ్మెల్యే గారికి మామూలు లేకుండా ఇసుక ఏలంపాటు జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గంగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రతి నెల వాళ్ళకి మామూలు వాళ్ళు నిర్ణయం చేసుకొని ఇక్కడ ఇసుక అక్రమం జరుగుతా ఉంది. తామరబ్బ నుంచి, తెనుగుబూడి నుంచి, వెంకటరాజపురం నుంచి, తిగురావు నుంచి, ఆ వేతలం నుంచి పోయిలకింతాడు వరకు శారదా నది అంతా కూడా ఈ రోజు బుల్ల చేసేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేకమైన బ్రిడ్జీలు డామేజ్ లో ఉన్నాయి. అనేకటువంటి గడ్డలు ఈ రోజు లోతట్టు ప్రాంతాలకి భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి దీని మీద ఇంట్లో చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము చెప్పాం. అయినా గానీ రెవెన్యూ అధికారులకు గానీ స్థానిక ఎమ్మెల్యేకి గానీ కనీసం చేమ కుట్టినట్టయినా లేదు. అసలు ఎందుకు ఎమ్మెల్యే గారు బాగా సీనియర్ పార్టీ నాయకుడు, పార్టీ కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకుడు, నేత, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. అంత అనుభవం ఉన్న ఎందుకు ఎట్లా వ్యవహరిస్తున్నారు ఈ నియోజకవర్గం మీద? అంటే ఈ నియోజకవర్గంలోని కొత్తగా వచ్చి రావటం వల్ల డబ్బులే ప్రధానం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు సార్? ఇది నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు మంత్రిగా చేశారు, సీనియర్ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసి ఇక్కడికి వచ్చారు. అవును, అధికార పార్టీ వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో పారిశ్రామిక ప్రాంతంలో చేసినట్టు, ఆ ప్రాంతంలో డబ్బులు వచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ఇక్కడ మామూలు రావు. కాబట్టి ఇక్కడ ప్రతి చిన్నదానికి కక్కుర్తిపడి ఈ రోజు డబ్బులు వసూలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకనంటే మొన్న 2 రోజుల క్రితమే రైవాడ డ్యామ్ లోని చేపలు వేశారు. చేపలు వేసిన దాంట్లో 5 లక్షల పిల్లలు వేసామని చెప్పారు. కనీసం 40,000 పిల్లలు కూడా వేయలేదు. అందులోనూ కూడా ఎమ్మెల్యే గారు కమిషన్లు ముట్టాయనేటువంటిది మా చెప్తున్నటువంటి ఆరోపణ. దాని మీద కూడా కనీసం ఎమ్మెల్యే గారు చేప పిల్లలు మత్స్యకారులకి చిన్న డ్యాములు. సరే, అది ఒక్క నిమిషం వెంకన్న గారు చేప పిల్లల విషయంలోకి మరోసారి వెళ్దాము. ఇప్పుడు ఇసుక విషయం మీద చెప్పండి. ఆయన ఏ స్థాయిలో కక్కుర్తి పడుతుందని మీకు చెప్పడం కోసం చెప్పారు. ఓకే, అది దానికి వద్దాం, ఆ పాయింట్ కూడా వద్దాము. మీరు ముఖ్యంగా చెప్పండి, ఇసుక మీద ఇప్పటికే బ్రిడ్జిలన్నీ కూడా ఇప్పటికే అతలాకుతలం అయిపోయి ఉన్నాయి. ఓ పక్క తెనిగబూడి నుంచి వెంకటరాజపురం వెళ్లే రూట్లో ఒక్కసారి ఆ బ్రిడ్జి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు తెమరాం దగ్గర ఇదే పరిస్థితి వచ్చింది. తెమరాం రోడ్డు కానుకొని అక్కడ సంత జరిగేది, అక్కడ కూడా ఇదే జరుగుతుందని కూడా చెబుతూ ఉన్నారు. ఏందండి అసలు ఎంత జరుగుతున్నా కినుకు లేకుండా ఎమ్మెల్యే ఎలా వ్యవహరించడం వల్ల కేవలం ముడుపులే ప్రధానం అనుకుంటున్నారా? అసలు ముడుపులుంటే, డబ్బులుంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? డబ్బుతో ఏదైనా కొనొచ్చు, డబ్బుతో రాజకీయం చేయొచ్చు, డబ్బుతో ఓట్లు కొని మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు అనే నినాదంతో ఇట్లాంటి పనులు చేస్తున్నారంటారా? ప్రజలు అవసరం లేదు అనుకుంటున్నారా వీళ్ళకి? నేను ముందే చెప్పాను, ఆయన పారిశ్రామిక ప్రాంతంలో బాగా డబ్బులు అక్కడ కమిషన్ తీసుకున్నటువంటి ప్రాంతం నుంచి వచ్చారు. ఇక్కడ ఏమి ఆయనకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఆయనకి ఈ నియోజకవర్గం మీద స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఆయనకి లేదు. ఆయన ఈ బ్రిడ్జిలు ఏం కట్టించినవి కావు. గతంలో అనేకటువంటి ప్రభుత్వాలు, పాలకులు ప్రజల కష్టార్జితంతోని, ప్రజల డబ్బుతోని కట్టినటువంటి బ్రిడ్జిలు. ఇక తెనుగూడి బ్రిడ్జి ఈ రోజు చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడ ఆ కలిగుట్లు అది తారు దగ్గర, తిబిరాన్ దగ్గర బ్రిడ్జి చాలా ప్రమాదకరంగా ఉంది. గవర్నవరం దగ్గర బ్రిడ్జి కూలిపోతే అనేకటువంటి అవసరం పడి ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ నియోజకవర్గం మీద ఆయన స్పష్టమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి డబ్బులే ఆయన పరమావధి, ఆయన కమిషన్లో ఆయన పరమావధి. ఇంకో విషయము చూస్తుంటారు. ఓకే, మరి ఎమ్మెల్యే గారు ఓకే కక్కుర్తి పడుతున్నారు, ముడుపులు తీసుకుంటున్నారు. ఓకే, మీరు చెప్తున్నారు, అది పక్కన పెట్టుకుందాం. నేను దానికోసం ఎక్కువగా నేను మాట్లాడట్లేదు. ఈ ముడుపులు వ్యవహారాలు పక్కన పెట్టుకుందాం. సరే, మరి కళ్ళు ఎదుట అదే ఆయనే చెప్పాడని చెప్తున్నారు. సచివాలయం ఉద్యోగులకి ఒక పక్క ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ యంత్రాంగానికి, పోలీస్ అధికారులకి అప్పచెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదండి? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఎమ్మెల్యే గారు బయటకు ఒక మాట లోపలికి ఒక మాట చెప్తా ఉన్నారు. ఓకే. పోలీసులు, రెవెన్యూ అధికారులు డాక్టర్లు పట్టుకున్నా ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి వెంటనే విడుదల చేస్తారా లేదా అని అడుగుతా ఉన్నారు. బయటికి చెప్పింది ఒకటి, లోపలికి చెప్తుంది ఒకటి. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన బయటికి చెప్పిన దానికి లోపలికి చెప్తున్నటువంటి దానికి సంబంధమే లేదు. కాబట్టి ఆయన మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించి బయటకు ఒక మాట లోపల ఒక మాట చెప్తుంటారు. అది సరైనది కాదు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, ఆయన మీద గౌరవం ఉంది. ఆ పద్ధతిని మార్చుకోవాలంటువంటిది మేము చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఇంకో మాట, లాస్ట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇసుక తవ్వటం వల్ల ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ఇప్పటికే మీకు తెలుసో తెలియదో నాకు ఐడియా ఉంటుంది మీకు. 1999లో బొజ్జల గోపాలకృష్ణ ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండేటప్పుడు మినీ డాములు, చెక్ డాములు కడతామని చెప్పి 16 కోట్ల రూపాయలకి ఒక శిలాఫలకం కూడా వేశారు. మీకు ఐడియా ఉందా? తెనిగపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద వేశారు. ఐడియా ఉందా? ఎందుకంటే ఆ 16 కోట్ల రూపాయలు కూడా ఆ రోజు 1999 డిసెంబర్ 26వ తేదీన ప్రభుత్వం నిధులు కూడా రిలీజ్ చేసేసినా సరే ఎందుకు ఆ చెక్ డ్యాములు కట్టలేదు? అంటే దేనికి? అంటే ఓన్లీ వీళ్ళు కేవలం శిలాఫలకాలకి తప్ప వీళ్ళు ప్రజలకు వారధులుగా కానీ, ప్రజలకు కావలసిన మౌలికమైన వసతుల విషయంలో కానీ, ప్రజలకి, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం కాదంటారా? ఏమంటారు? అసలు ఎమ్మెల్యే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనుకుంటారు ఫైనల్ గా? ఆయన పూర్తిగా ఇక్కడ కార్యకర్తల పట్ల అవగాహన గానీ, వాళ్ళ స్పష్టంగా వాళ్ళ పార్టీ అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి. అది మనకు అనవసరమైనటువంటి విషయం మాకు. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఇక్కడ చేసినటువంటి పనులు ఏ పని కూడా అసంపూర్తిగా నిలిచిపోయి తప్ప ఏ పని పూర్తి చేయలేదు. ఈ సంవత్సరంన్నర ఆయన వచ్చిన తర్వాత ఏ పని కూడా సక్రమంగా చేయట్లేదు. ఆ శిలాఫలకం అలాగే ఉంటది. ఆయన ఏం చేయరు. ఆయన పూర్తిగా అవగాహన లేదు ఈ నియోజకవర్గం మీద. మేము చెప్పదలుచుకుంది. మీకు ఐడియా ఉందా? మీ మీద దాడి జరిగినప్పుడు మీకు ఐడియా ఉందా? 2012-13 మేబీ ఆ సంవత్సరంలో దాడి జరిగినప్పుడు ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న, ఆ రోజు టీడీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా బండారు సత్యనారాయణమూర్తి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు మీకు ఐడియా ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన మాటలు మీకు ఐడియా ఉన్నాయండి? ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆ రోజు మా పార్టీ నాయకుల మీద, మా మీద దాడులు జరిగినప్పుడు మేము ఆయన్ని మద్దతు కోరాం. అంటే ఆయన వచ్చి ఇక్కడ ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళు తొక్క తీస్తాను, వాళ్ళు తోలు తీస్తాను, వాళ్ళని మళ్ళీ పతనం అయ్యే వరకు మేము నిద్రపోయేది లేదు, మా పార్టీ నిద్రపోదు, భూ కబ్జాదారులకి లేదంటే ఇతరులు ఏదైతే దొంగలు ఉన్నారో, రౌడీ షీటర్లు ఉన్నారో అటువంటి వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. మరి ఆల్తోడు తిరుగుతుండగా ఈ రోజు అది పక్కన పెట్టేశారు. వాళ్ళకు ఏంటంటే ఓట్లు కావాలి, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, ప్రజల సమస్యలు అటువంటి వాళ్ళకి అక్కర్లేదంటువంటిది మేము చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకయ్య గారు, లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సరే, ఇదే విషయం పైన ఇప్పుడు ఇది చూసాం. ఒక పక్క సిపిఎం నాయకులు, మరో పక్క ప్రజా సంఘాలు కూడా వాపోతున్నాయి. ఇట్లాగే ఏదైతే ఎమ్మెల్యే కక్కుర్తు పడి మా నియోజకవర్గంలోని మొత్తం చెడిపేస్తున్నారు, నియోజకవర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక పక్క చెబుతున్నట్టు సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు మంచి నైపుణ్యం ఉన్నటువంటి సీనియర్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. మంచి సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఈ చిన్న ఓట్లకి కక్కుర్తు పడతారా అంటే నాకు అర్థమలేనటువంటి ప్రశ్నలు కూడా ఒక పక్క వేరే మాటలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఏం జరిగినా సరే దేవరాపల్లి మండలం మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు, ఇసుకని మాఫియాగా తయారు చేస్తున్నారు, అక్కడ పూర్తిగా ఇసుక మాఫియాకి తోవ ఇస్తున్నారని చెప్పేసి ఓ పక్క సిపిఎం నాయకులు చెప్తున్న సందర్భాలు కూడా మనం చూసాం. శనివారం అక్రమ ఇసుక ర్యాంపులను పరిశీలించిన అనంతరం వెంకన్న మాట్లాడుతూ దేవరపల్లి మండలంలోని రాజకీయ నేతలు అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట ఇసుకను జేసీబీలతో తీసి పగటపూట ట్రాక్టర్ల ద్వారా దర్జాగా తరలించుకుపోయి విక్రయిస్తున్నారని తెలిపారు. మండలంలో తెనుగుపూడి, తామరబ్బ, వెంకటరాజపురం, తిమిరం, బేచలం, బోయలకింతాడ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలు శారదా నది పరివాహ ప్రాంతం
ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ ఇక్కడ ఇసుక లభిస్తుందని తెలిపారు. మొంతా తుఫాను వల్ల రైవాడ గేట్లు తెరవడంతో శారదా నదిలో ఇసుక కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిందన్నారు. అయితే ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నటువంటి సిపిఎం నాయకులు ఒక పక్క చెబుతున్న సందర్భంలోనే ఒక్కసారి దేవరపల్లి ఎస్ఐ గారిని కూడా లైన్లోకి తీసుకుందాం. ఎస్ఐ గారు నమస్కారం. ఏంటండి ఇప్పుడు ఇసుక మాఫియా ఎక్కువ అవుతున్నదని చెప్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, అధికారులు పోలీసు యంత్రాంగం పట్టించుకోవట్లేదు అనేది ఒక పక్క సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. ఏది ఎంతవరకు నిజము ఏంటి? మీరు దీని మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఏ విధంగా మీరు ముందుకెళ్తారండి? ఏదైతే చట్టపరంగా ఉందో చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామండి. రెవెన్యూ వాళ్ళతో కలిపి దాడులు నిర్వహిస్తాను. దొరికిన వాటిపైన కేసులు నమోదు చేస్తాను. మరి ఒక పక్క సిపిఎం నాయకులు చెప్తున్నారు అసలు పోలీసు అధికారులు, ఒక పక్క రెవెన్యూ అధికారులు కక్కుర్తి పడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ముడుపులు తీసుకొని ఇట్లాంటివి చేస్తున్నారేమో మాకు అనుమానాలు ఉన్నాయని కూడా ఒక పక్క చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అటువంటిది ఏమీ లేదండి. ఓకే, కూడా ట్రాక్టర్ల మీద ఫైన్ వేయడం జరిగింది. అలాగే రెవెన్యూ అధికారులతో కలిసి ఇసుక మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. మరి ఫ్యూచర్ లో ఇది జరగకుండా మీరు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు ఎస్ఐ గారు? అదేనండి, రెవెన్యూ అధికారులతో కలిసి ఉమ్మడిగా వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు. థ్యాంక్ యూ ఎస్సీ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అది దేవరపల్లి ఎస్సీ గారు కూడా చెబుతూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వదిలేది లేదు, ఎవరు ఏం వచ్చినా సరే చర్యలు ఏదైతే రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటామో, ఎవరు కూడా ప్రతి చర్యలు పాల్పడితే ఊరుకున్నది లేదని కూడా ఒక ఎస్సీ గారు చెబుతున్నారు. అయితే ఇసుక రీచులు స్థానిక రెవెన్యూ మరియు పోలీస్ కనుసన్నల్లో జరగడం విడ్డూరంగా ఉంది అని అన్నారు. దీంతో ఇసుక వ్యాపారులు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని ఆలోచనలో ఉన్నారు అంతా. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పోలీసులకు, రెవెన్యూ సచివాలయం ఉద్యోగులకు సైతం ఆదేశాలు ఇచ్చామని, దీన్ని ప్రజలు కూడా బయటకు ఇసుక వెళ్లకుండా చూడాలని చెప్పినా సరే ఇసుక మాఫియా మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే చేతుల మీదగే జరుగుతుందని సిపిఎం నాయకులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచులు ఏర్పాటు చేసి వాగులు, వంకలు, నదీ ప్రాంతాల్లో భారీ గుంతలు, నదులపై బ్రిడ్జిలు కూలిపోతున్న పరిస్థితులను ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవటం అన్యాయమన్నారు. కొన్ని చోట్ల నదుల ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద చెట్లను సైతం తొలగించి జేసీబీతో రహదారులు ఏర్పాటు చేసి ఇసుకను రోజు పదుల కొద్ది ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోయి విక్రయిస్తున్నారని తెలిపారు. నదుల నుండి ఇసుక ఒడ్డుకు తీసుకువచ్చి కుప్పలుగా వేసి రాత్రిపూట లారీలతో సైతం విక్రయిస్తున్నారని తెలిపారు. ఒక్కొక్క ట్రాక్టర్ లోడుకు 2,500 వరకు నదీ పరివాహక ప్రాంతాలలో విక్రయిస్తున్నారని, అది ఇతర ప్రాంతాలకు తరలించి 3,000 నుండి 4,000 వరకు ట్రాక్టర్ లోడ్ విక్రయిస్తున్నారని, కానీ సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం చెబుతుంటే అదే సామాన్యుడు ఇసుకను కొనుక్కోలేని పరిస్థితి ప్రస్తుతం దేవరాపల్లి మండలం చుట్టుప్రక్కల మండలంలోని నెలకొందని తెలిపారు. పట్టపగలు దేవరాపల్లి 4 రోడ్ల మధ్య నుండి బహిరంగంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకోబోతున్నా పట్టించుకోకపోవటం చూస్తూ ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, అక్రమార్కులు ఏ విధంగా సహకరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే సోమవారం జిల్లా కలెక్టర్ వారికి PGRS లో ఫిర్యాదు చేసి విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరుతామని వెంకన్న స్పష్టం చేశారు. డిటి గారు, ఇప్పుడు ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు, అది శారదా నది కానుకొని ర్యాంపులు పెట్టి మరి తవ్విస్తూ ఉన్నారు. మెట్ట మధ్యాహ్నంతో పాటు ఉదయం పూట కూడా ఇసుకను తరలిస్తున్నా అండ్ ఏంటంటే అది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక పక్క శాండ్ అక్రమ రవాణా అనేది లేదండి. మాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 5 కమిటీ ప్రతి విలేజ్ కి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, VRO, 2 గ్రామ పెద్దలు, 2 యువకులు. ఓకే, సో ఒక కమిటీ వేసాం. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మేము 1 వారం రోజులు అయిందండి. ఇది పర్యవేక్షణలో ఉంది. అవును, ఏదైతే లోకల్లో తిరుగుతున్నాయో బళ్ళు అవి లోకల్కి సంబంధించినవే, లోకల్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన తప్పించి అక్రమ రవాణా అనేది అక్కడ జరగలేదు. ఒక పక్క సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కూడా వాపోతున్నాయి, చెబుతూ ఉన్నారు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు, ర్యాంపులు పెట్టి మరి దోచేస్తున్నారు. అట్లాగే 35 లక్షల రూపాయలకి వేలంపాట వేశారంటే ఏ పీ స్టేజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు అని వాళ్ళు చెబుతున్నారు. ఎంతవరకు నిజం ఇది?
అంటే మీరు దాని మీద మీ పర్యవేక్షణ ఏంటి, ఏ విధంగా చర్యలు ఉంటాయండి? గతంలో ఇది పేపర్లో పడిందండి ఒక 4 రోజుల క్రితం. తహసీల్దార్ గారు స్వయంగా వెళ్ళి, తహసీల్దార్ గారు ఎస్ఐ గారు స్వయంగా వెళ్ళి ఓకే ఎంక్వైరీ చేశారు. ఎటువంటి పాటలు వేలం పాటలు జరగలేదని తెలిసింది. ఓకే అదే రిపోర్ట్ పైకి పంపించాం. ఇప్పుడు ఏం జరగట్లేదా మరి? ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వెళ్ళిపోతూ ఉన్నాయి ఇసుకలు అంటే ఇది లోకల్లో తోలుకుంటున్నారు, లోకల్ అవసరాలకి తోలుకుంటున్నారండి. అది మరి చెప్తున్నారు కదా 500 ఉచిత 500కి లోడ్కి 2500 నుంచి 4000 రూపాయలు వరకు తీసుకుంటున్నారు అది అని చెప్పేసి ఒక పక్క వీళ్ళు ఉచిత ఇసుక అయినప్పుడు అది ఎలా తీసుకుంటారు సార్? అది అదే చెప్తున్నారు. మీరు అదే తెలియాలి కదా ఈ మరి. విషయం పైన డిటి గారు అందుకని అప్పారావు గారు ఇదే విషయం పైన సిపిఎం నాయకులు కూడా అదే చెప్తున్నారు. వెంకన్న గారు అదే తవ్విస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, దోచుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. అసలు మీ ఈ చర్యలు ఏముంటాయి? ఫ్యూచర్ లో ఇలా జరగకుండా ఏ విధంగా వెళ్తారండి ముందుకి? మేమైతే కట్టుదిట్టమైన భద్ర ఏర్పాట్లు చేసుకున్నాం. ఎస్ఐ గారు మేమైతే మైనస్ వాళ్ళు మేమందరం ఉన్నా. ఓకే ఇవి రాజకీయ ఆరోపణలకి మాకు సంబంధం లేదు. ఇది రాజకీయం కాదు. మేమైతే మాకు తెలిసి ఎటువంటి జరగట్లేదు. ఉన్నవి ఏవైనా ఉంటే ఓకే అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. రాత్రిపూట బేబస్తంగా తరలిస్తున్నారు, తవ్విస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంటే ఇది ఏమాత్రమైన ఒక పౌరుడు కానీ ఎవరైనా నిన్న దానికి చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాం. ఆల్రెడీ అదే మనకి ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల ప్రకారం ఆ లోకల్ విలేజర్స్ ని కూడా పెద్దల్ని యువకుల్ని ఇన్వాల్వ్ చేయమన్నారు, చేసాము. ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఎవరు పట్టుకున్నా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ రాత్రిపూట తవ్వడానికి అవకాశాలు వాళ్ళకి అధికారులు ఇచ్చారు. రాత్రిపూట సాయంత్రం 5 తర్వాత సొంతగా ఉచిత అవసరాలకైనా సరే 5 తర్వాత తవ్వడానికి లేదు కదా. మరి నైట్ పూట క్రేన్లు పెట్టి తవ్విస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సరే, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 5 గంటల తర్వాత దాటితే మాత్రం మీ నుంచి చర్యలు పూర్తిగా శూన్యం ఉంటుంది. చర్యలు ఉంటాయి పక్కగా. థ్యాంక్ యూ డిటి గారు, థ్యాంక్ యూ. సరే, ఏదేమైనా ఏదైతే ఈ ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కూడా డిటి గారు లైన్లోకి వచ్చారు, చెబుతూ ఉన్నారు. సాయంత్రం 5 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మధ్య కాలంలో నదిలోకి కానీ ర్యాంపులు కానీ ఇసుకని మాత్రం ఎట్టి పరిస్థితి తవ్విన నేరమే. వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, క్రిమినల్ కేసులు పెడతాం, సీజ్ చేస్తామని కూడా ఒక పక్క డిటి గారు చెబుతూ ఉన్నారు. ఏది ఏమనుకున్నా ఈ ఇసుకని ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై చర్యలు అయితే తీసుకుంటామని స్పష్టంగా అధికార యంత్రాంగం కూడా చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.